నేనేం చేయాలి? ఆడి మెళ్ళయ్యాలి. నేనెందుకు వేయాలి? కుస్తీలో నెగ్గిన వాడు టికెట్ ఇవ్వాలి గాని దండించుకోవడం ఏంటండి? టికెట్ ఇవ్వడం ఏంటి? టికెట్ పడవాడగా ఇచ్చేది. ఓయ్ పడవాడేంటి? అవును, మీరిద్దరు పడవాళ్ళు రేటు విషయంలో దెబ్బలాడుకున్నారు. ఎవరు నెగ్గితే వాళ్ళ రేటుకు పడవెక్కాలి, అంతే కదా? ఏటి మేము పడవాళ్ళవా? ఎవరు చెప్పారు నీకు? అదే నల్లగా ఉంటాడే, ఆ పేరు అడవి రాముడో వేటగాడో. ఇంతకీ నువ్వు మనిషా కొరేలా అవునా కదా? మనీషా కొయిరాల. ఇంకా నయం ఐశ్వర్య రాయ్ అన్లే. నా పేరు కాంచనమాల. మోసం, అన్యాయం. ఆగు, నువ్వెక్కడికి? రేవు దాటడానికి. ఈ మాల నా మెళ్ళో వేసి తర్వాత దాటు. నేనెందుకు వేయాలి? మనీషా కొయిరాలని వచ్చి ఈ కుర్చీలో కూర్చున్నందుకు. లుక్ మిస్టర్, నా పేరు మనీషా కొయిరాల కాదు, కాంచనమాల. నువ్వు ఏ మాలవైనా ఈ మాల నా మెళ్ళో వేసి తర్వాత పడవచ్చు. చూడు, నేను అసలే మొండిదాన్ని. గోదావరి ఈదుకునైనా వెళ్ళిపోతాను గాని నీ మెళ్ళో మాత్రం మాలేను. అయితే నేను ఊరి నుంచి కదలనివ్వను. చూద్దామా? చూసుకుందాం. ఏయ్, అందరికీ ఇదే చెప్పడం, ఈ పిల్ల ఈ ఊరు దాటి వెళ్ళిందో అవతల గట్టుకి చేరుకోక ముందే యువతల గట్టును మీ సమాజం లేచిపోతాం. జాగ్రత్త. ఆ సంగతి మేము చూసుకుంటాగా. ఈ రాత్రికి ఊళ్ళో ఉండిపో, రేపు గుర్తుచప్పుడు కాకుండా రేవు దాటించేస్తాం. మనీషా, నీకు సిగ్గులేదు? అసలు నువ్వెవరు, నేనెవరు? ఒక ఆడపిల్లని బలవంతంగా కట్టి పారేయడానికి నీకేం హక్కుంది? అనవసరంగా గోక్కున్నాను. నీ దండకి నీకు వద్దాన్నం. పొద్దున్నే ఫస్ట్ పడవకి ఎక్కించేస్తాను, ముందు అన్నం తిను. నేను తిన్ను. ఇదిగో మళ్ళీ నన్ను గోకుతున్నావు. కాల్చుకుని మరీ వండి తెచ్చాను. నల్లకొడి చికెను, బంగారు తీగల పులుసు. తిను. మరి పొద్దున్నే పంపిస్తావా? పంపేస్తాను, తినవే బాబు, తిను. ఏ ఆగింది తినలేదే? తిన్నది చాలు, కడుపు నిండింది. అయితే తిన్నంటాం. తినకపోతే ఇప్పుడేంటి? మళ్ళీ నేను గోకినట్ట? వద్దులే, తింటాను. అది ఇప్పుడేస్తావా, పొద్దున్న పడవెక్కే ముందేస్తావా? మళ్ళీ దండంటావేంటి? అన్నం తింటే పొద్దున్నే పంపించేస్తానన్నావుగా. అలా అనకపోతే అన్నం తినవని. ఇప్పుడు రేపు మన ఇద్దరికి పెళ్ళయింది అనుకో. అనుకో, శోభన నుంచి షష్ఠి దాకా దెబ్బతావు. పెళ్లికి ముందు మీ ఊరు వస్తే నాకు అన్నం ఎట్లేదు అని. ఇదిగో, నీకేదో పోయే కాలం వచ్చి నోటికొచ్చిందంతా పేల్తాను. ఈ దండ నేను చంపి నీ శవానికి ఎత్తాను. అయితే ఇప్పుడే చచ్చిపోతాను. చంపేసి నాకు దండేసి చంపేయి. నేనెయ్యను. అయితే దండ వేయించుకునే దాకా సావను. వస్తాను, పొద్దునే మాట్లాడుకుందాం. తలుపేసుకో. ఎవరు చూడకుండా పారిపోదాం. అయ్యి బాబు వద్దండి, ఎవరి చుట్టూ బాగోదు. వారిని ఎక్కడికో వెళ్ళిపోయావు. పద పద, పడవతి. రాంపణులు కాదని ఇలాంటి రిస్క్ ధరలు ఒప్పుకోవాలంటే 100 రూపాయలు మరి ఇస్తావా? నేను 101 ఇస్తాను. అయితే ఓకే. ఏట్రా, మా లేడీస్ కి పడవ కడుతున్నావా? అదే కడతాడు. ఏ కట్టకూడదా? కట్టచ్చు. ఇది నా మెళ్ళ వేసేస్తే. వెయ్యను. అయితే పడవలు కట్టరు. అంతా వాడిష్టమేనా? నా ఇష్టం కూడా ఉంటుంది కదండి. మరి నిన్ను ఊళ్ళో నుంచి ఎలా వెళ్ళనివ్వడో నేను చూస్తాను. అందుకేగా మీ దగ్గరకు వచ్చింది. అందుకే కదా నేను ఇంత సీరియస్ గా ఆలోచిస్తుంది. ఏదోలా పంపించేద్దామంటే రాంపండు ఏలేటట్టు అవుతుంది. మీరే ఇలా భయపడితే ఎలాగండి? నాకు భయమేటి, నువ్వేం కంగారు పడకు. అందరం కలిసి ఏదో చెట్క వేసి నిన్ను రేవు దాటించేస్తాం. అది మరేమనుకుంటున్నావు? ఈ సత్తిపండంటే నువ్వు కూడా ఈ పురకాల వచ్చేసి రేవు దాటించేస్తావు. గుడ్ ఐడియా. ఓకేనా? బ్రహ్మాండం. ఇంకా కిటికీలు మూసేయండి. అలీబాబా 40 దొంగల్లాగా కాంచనమాల డజన పురకాలన్నమాట. వాడేం అడిగినా ఏమీ చెప్పొద్దు. పేరెడితే చెప్పచ్చా? ముఖం ముసుకుపదా. సరే గాని మన రాంపండు గారు ఎదురైతే ఏంటి చేయడం? అమ్మో, రాంపండు గుర్తుపడితే తోలు తీసేస్తాడు. నోరు విప్పొద్దు. ఎవరు మీరు? దుబాయ్ సెట్ పెళ్ళాలు. హై ఏటి దుబాయ్ సెట్ పెళ్ళాలా?
ఇలా వచ్చారేంటి? మేం ఈవినింగ్ వాక్ కోసం ఇండియా వచ్చాం. పడవ ఎక్కి గోదావరి బ్రిడ్జి మీద దుబాయ్ जा रहा है. ఆ? పడవ మీద దుబాయ్ కా? अरे मुस्लिम लेडीज से रोड में बात करने को शर्म नहीं है? चलो बहन, चलो चलो चलो. గుర్తుపట్టలేదు రోయ్. ఉమ్. అమ్మ నా ఫిగర్. అంటే వీళ్ళంతా మన ఎదవలన్నమాట. చెప్తా. వాళ్ళు డకైటీలు. అవునరా, ఒక్క కూళ్ళో ఒక్క వేషంలో తిరుగుతున్నారు. ఎంత డేరింగ్. ఆ. ఈ కవలకొండలరావు కళ్ళ ముందే కోకల పాలని దోచుకుంటారా? పదండ్రా. అదనే ఒరేయ్ సత్తిపండు, ఇందాక రామ్ పండు గారు మనల్ని గుర్తుపట్టి ఉండుంటే ఇటుకుపోతే ఇచ్చిన బుర్ర బద్దలు కొట్టి ఉండేవాడిని ఈ ఎదవని. నిజమా? అవునురా. ఏవే మా ఎదవల్ని కూడగట్టుకుని నా చెవులో సింతగా ఎత్తేస్తావా? నాకు దండయకుండా జెండా ఎత్తేస్తావా? పదా నేను రాను. సిరిగిపోతాయి పదా. మరి వాళ్ళు ఇంకే వాళ్ళు ఈ పాడికి ఫుల్ కోటింగ్ అయిపోయింటది. ఎలా రాంపండు మళ్ళీ డామా ఎత్తనారా? అనుకుంటున్నాం మరి అవుద్దు లేదు. ఏట్రా అన్నిటికీ నాకు ఎదురొచ్చేస్తున్నారు? నిన్నటికి నిన్న నా డార్లింగ్ ని రేవు దాటించేద్దామని పెద్ద ప్లాన్ వేస్తారా? అక్కడికి బురకాలు వేసుకుని వెళ్ళాం, అయినా నువ్వు కనిపెట్టేస్తావని మాకేం తెలుసు. కనిపెట్టకపోతే ఆ సత్తిపండు గారికి సపోర్ట్ ఇచ్చేసి నాకు ఎక్స్పర్ట్ అవుతారా? ఇదిగో రాంపండు, రేపు నీ నాటకానికి ఆడియన్స్ ఉండరు. ఏ ఏంటి కొబ్బరి చెట్లకి తాడి చెట్లకి వాల్ పొట్టలు అంటితే ఎవరు చూస్తారు? మరి ఎక్కడ అంటించాలి? జనం కాస్త తాయితీగా చదువుకునేది ఎక్కడా? ఎక్కడా? మరుగుదొడ్డి కాడా? అవునా, భలే ఐడియా వచ్చావరా. మరి అయితే అంటించేయి. అయితే అక్కడే అంటించు. ఆ, చదవగలడు. కొర్నాయాలకి ఎక్కడ ఇంటాలో తెలియదు. ఏరా దోల తీరిందా? పోకలపాలెం ప్రజల కళ్ళకి విందు. దొరికింది. నిన్ను ఈ ఊరు నుంచి పంపించడానికి గొప్ప ఐడియా. ఏంటది? ఓలమ్మా ఒళ్ళు అయిపోయినది. యాదవ బస్సులను యాదవ ఒళ్ళుని ఎక్కడ పడితే అక్కడ టుక్కు టుక్కుమని ప్యాసలు అడిపోతున్నది. అందుకే చెప్పాను నాటకాలు డామాలు వద్దే అని. రేపు ఈవీవి గారు కృష్ణారెడ్డి గారు హీరోయిన్ ఆశిస్తే ఆ డైలాగులు చెప్పడానికి ఏమి తిరగక్కర్నెద్దు. ఆరే తిప్పుకుంటారు. పెద్ద డైరెక్టర్లు ఎంతో మందికి తిప్పారు. ఇప్పుడు చూడు నా గ్యామరా ఎంత దెబ్బ తినిస్తుందో. అబ్బాలు పడిపోతున్నావు. ఎన్నో నెల ఎక్కడమ్మా పాడు? వారం రోజులు వారం రోజులకే సాగరే బానంత అయిపోతే 10 నెలలకి పెద్ద గడ్డిపేటంత అయిపోతాము. ఏం చేస్తావమ్మా? చేసి చూడాలంటే ఓడు మరి. ఎవరన్నారు? ఊళ్ళో రాంపండని ఒకడు ఉన్నాళ్లే అమ్మా. ఎవడా? మాకు 125కి అడ్వాన్స్ ఇచ్చి మా అమ్మాయి డామాలు బుక్ చేసినాడు. ఆడా ఏటి మీకు కూడా 110కి అడ్వాన్స్ ఇచ్చాడా? ఇచ్చాడు. అయిపోయారు. నాకు కూడా అలాగే ఇచ్చాడమ్మా. అదేదో డ్రామాలో లవ్ సీన్ ఉంటేను నిజంగా లవ్వాడేశాడు. అప్పటి నుంచి ఇలా పెరిగిపోతా ఉంది కడుపు. అది సరే గాని మీకు కూడా ఇవాళ డ్రామాలో రేప్ సీన్ ఉందనుకుంటాను. ఏటి ఇంకా నయ్యం. మా అమ్మాయి ఎలాంటి చేయదు నీ చేయనివ్వను. అమ్మా అమ్మా నేను చేస్తానే. ఏడు చేస్తావు తప్పు. నువ్వు ఇంకా చిన్న పిల్లలు అలాంటి చేయకూడదు. నీ సినిమా భవిష్యత్తు బోళ్ళంత ఉంది. మరి అలా అడ్వాన్స్ ఇచ్చారు కదే. ఇచ్చారు ఏ బోర్డు అంటే మంచు ఏ సెలెన్స్ ఎక్కడ మొక్కను కొట్టేస్తాను. పద పద అమ్మ కడుపు జాగ్రత్త. పద పదమ్మా. ఓరే రాంపండు అయిపోయావురా. ఈ నాయక్ సౌత్కి రికార్డ్ డాన్స్ ఎట్టుకుంటే ఈ జయశాంతి మిస్. దేవీ నవరాత్రులకి రామాంజన యుద్ధం ఎట్టుకుంటే ఆ సీత 2 సీన్లు ఆడిందో లేదో 3 రోజుల దాకా ఇంట్లోకి రాకూడదని అది వెళ్ళిపోయింది. ఇప్పుడేమో ఇది 125 రూపాయలు సింగిల్ పేమెంట్ బోర్డులో ఎట్టేసుకుని లాస్ట్ మినిట్ లో హ్యాండ్ ఇచ్చేసింది. ఏటి హీరోయిన్లు అంతా యాసాలు ఎత్తనారో? ఎక్కడెత్తనారు? వేయకుండానే వెళ్ళిపోతున్నారుగా. హీరోయిన్ ని బుక్ చేసుకోవడం కూడా చేత కాదు. ఈడికెందుకురా నాటకాలు? నన్ను అడిగితే తెచ్చేవాడిగా ఏ నగ్మానో రోజానో. పుండు మీద ఈగల నువ్వేట్రా? నీకోసం నెంబర్ 1 హీరోయిన్ ని సెలెక్ట్ చేసుకొస్తే ఎవరు ఏంటి అని కూడా అడగకుండా నన్ను ఇలా కొడతావా? ఇంకా నేను చెప్పనంటే చెప్పను. చెప్పరా బాబు. చెప్పు. వీడు అడిగితే చెప్తాను. ఏయ్ చెప్పు. మన కాంచనమాల. అది వస్తుంది మన కోసం. నువ్వు వెళ్ళి బతిమాలితే ఎందుకు రాదు? నీకు దొబ్బుద్దేమో. దొబ్బుతో దొబ్బుద్ది అవసరం మంది.
మీరంతా ఎక్కడికి రా? ఒకవేళ ఏ కాళ్ళలో పట్టుకోవాల్సి వస్తే మీ ముందు కష్టం కదా. అది నిజమే. అల్లో 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 రాంపండు గారు, ఏంటండి బాబు ఇలా వచ్చేస్తున్నారు? రాత్రికి నీతో చిన్న పనెట్టుకున్నానులే. ఏటో? అది మరి పోస్ట్ చిత్రం దాస్తావెందుకు? విషయం ఏంటో చెప్పు. రాత్రికి ఓ చిన్న డ్రామా నాటకం ఉంది. ఎవరితో హీరోయిన్ తెచ్చారు. మన పక్కన సూట్ కాలా, అయ్యో. వద్దు పొమ్మన్నాను. ఆహా. నువ్వు వేసే చెప్తాను. మంది కరెక్ట్ మ్యాచింగ్, ఇద్దరం కలిసి ఎరగదీసేద్దాం. ఆహా, గొప్ప తెచ్చావు, మడతెట్టి జేబులో పెట్టుకో. మడతెట్టి అంత మాటానికి బోల్డ్ అంత క్యాన్వాసింగ్ చేసేసుకున్నాను. బాబా బాబా ఒప్పేసుకోవే. ఒప్పుకోవచ్చు, నేను ఒప్పుకోను. ఇది మరి నువ్వు అలాగ అనెత్తే కాదు. మరి ఇంకెలా అంటారు? నేను చేయను. చెయ్యవా? చెయ్యను. చెయ్యవా? చెయ్యను. చెయ్యకపోతే పో. రాజమండ్రి మెరకే వెళ్తే 100 మంది వస్తారు. మనమంటే పోటీ పడి మరీ వస్తారు. పెద్ద పోజు. అలాగని కాదు, వేసే ముందు మనం ఒక మాట అనుకుంటే బాగుంటుంది కదా. ఇది పద్ధతి. నీకేం కావాలో చెప్పు, మన దగ్గర మొహమాటాలేంటి? అయ్యో, మొహమాటం అని కాదు, నేను ఇబ్బంది పెట్టిన దాన్ని అవుతానేమోనని. ఇంకా నాకు కాలుద్ది. నీకేం కావాలో అడుగు. ఇవ్వకపోతే? నా పేరు రాంపండు కాదు. అంత మాట నాకు ఇంకా బాగుండదు. అడిగేస్తున్నాను. నీ నాటకం అయిపోగానే నన్ను రేవు దాటించేయాలి. అమ్మ మడతెట్టేసావే. 1 2 3 4 5 6 7 ఎదవని నీకు వచ్చిన అంకిలన్నీ లెక్క టేకు, అవతల డ్రామాకి లేట్ అయిపోతుంది. హలో, గొప్ప భారీ సెట్టింగ్లతో డిస్కో లైటింగ్లతో రాంపండు బృందం వారిచే మత్స్య యంత్రంలో గొప్ప పౌరాణిక నాటకం ప్రదర్శించబడిన. ఇందులో ఇంకో ప్రత్యేకత ఏమిటంటే కథ, మాటలు, పాటలు, దర్శకత్వం, వాల్ పోస్టర్స్, పేస్టింగ్ తో సహా అన్ని రాంపండు గడే స్వయంగా చూసుకున్నాడు. తెరతేస్తున్నాం, ఇక చూసుకోండి. ఇట్లా పిచ్చానికి వెళ్ళారు నాయన. వాళ్ళు వచ్చే వరకు పొయ్యిలో పిల్లిని అవదు. ఏరే ఇల్లు చూసుకో బాబు. రైల్లో ముష్టోళ్ళ గొంతేటి ఆనంద భైరవి రాగంలో పిలవాలి. అమ్మారు అర్జునుణ్ణి కానమ్మో యాచకుణ్ణి, అమ్మారు అర్జునుణ్ణి కానమ్మో యాచకుణ్ణి, మత్స్య యంత్రము కొట్టినాడే తల్లి మత్స్య కంటిని తెచ్చినాడు. మత్స్య యంత్రము కొట్టినాడే తల్లి మత్స్య కంటిని తెచ్చినాడు. ఇది సంస్కృతం సంతకదోల మామూలు భాషలో చెప్పాలి అమ్మకి. ఇలాగా ఆటణ రాగం వేసి చక్రంలో చేపని కొట్టినాడే ఈడు, చేప కళ్ళ పాపని పట్టినాడే చూడు. చక్రంలో చేపని కొట్టినాడే ఈడు, చేప కళ్ళ పాపని పట్టినాడే చూడు. చేపని తెచ్చారా బిడ్డలారా? అయితే పంచుకు తినండి బాబులారా. ఇన్నావా తమ్ముడా, ఇన్నావా అమ్మన్న మాటిన్నావా తమ్ముడా, ఇంకా సొంత వేటయ్యా నీ చిమ్మడా. అందుచేత ఈ పిల్ల నాకు కూడా ఆలి కావాలా, నాకు కావాలా, మాకు కావాలా. అమ్మో నేనొల్లకోను, ఈ బుల్లిని గొగ్గైలేను, కష్టపడి కొట్టుకునొచ్చాను నేను, మీకెట్టాకిచ్చిస్తాను. నీ ఆశలు మండిపోను, నానతలే వల్లకోను, వల్లోని చేప పిల్లనిగాను నేను, తన కొళ్ళు కొరుక్కు దిండికి బెల్లం ముక్కనిగాను, వల్లోని చేప పిల్లనిగాను నేను, వల్లకోను నేను వల్లకోను. అలాగే అనకూడదు, అదే భారతం. ఏర్తం చేసేకండి పోవాలా, లేకపోతే యాసలో తోలు తీసేస్తారు. పోయినా మొగుడా, మా చెప్పొచ్చావు చాలే. నా బిడ్డ తెచ్చుకున్న పిల్లని ఎవరికో ఇచ్చే మంత్రేటి పోసిన సవితి ఊకెలొల్లి పెడుతున్నావు. నీ బిడ్డ మనం వాడితే నా బిడ్డ బయరాగులలో గల వాళ్ళ మళ్ళా. అది లెక్క. అసలు రామా కన్నా ఈ కొప్పులు కూడా మా గొప్పగుందరే. ఏం బిడ్డ మస్తు మజా కొడుతున్నదే. పక్కోళ్ళ లడాయి చూసి నీ తల్లి ఖుషి అవుతున్నావు వేస్తాలే.
కన్ను గప్పి ఎట్టుపోతావే తుళ్ళే తుళ్ళే తూనీగా నిన్ను వదిలి పెడుదునా మరి అంత తేలిగా నీ వెంటే నేనుంటా తారంగా, నాకు నీకంటే ఇంకెవరు పువ్వుల రంగా. చక్కెర బొమ్మ చేతిలోన చిక్కవే గుమ్మ ఇంకా నీకు దిక్కెవరమ్మా ఎక్కు నీకు చల్లేవమ్మా తననన తననన. ఏ జనకాలు డ్యూయెట్టేట్రా స్టేజ్ మీదకి వచ్చి ఎగరండి. పాంచాలిని సొమ్ములు నాకే పంచాలి నరవరా, కురువరా, వీరుల నీకు సరిలేరని తలసులలో జానవని విన్నారా కన్నారా, విన్నారా కన్నారా కనులారా. ఓ సోదరామా గతేందిరా నీ సరసాలు గని కొల్లుమని రేయ్ నోట్లోన ఏలేసి చూడాల ఎడవాల రేయ్ ఇది భారతం కాదు రే మన ఊరు భాగవతం. ఎళ్ళొస్తా సత్తిపండు. రావణాసురుడు లాంటి రాంపండుకి ఆంజనేయ స్వామి లాంటి తమ్ముడై పుట్టావు. ఈ సీతకి సాయం చేయడం కోసం నువ్వు ఈ కోతి మూక పడరాని పాటలు పడ్డారు. ఎలాగైతేనే రావణాసురుడు ఓడిపోయాడు. ఆడికి చెప్పండి ఇంకెప్పుడు ఈ కాంచనమాలతో డ్రామా నాటకాలు ఆడొద్దని. వస్తా సత్తిపండు. పండు మీరు ఇక్కడికి ఎలా వచ్చారు? ఉన్నట్టుండి మీకు ఇంత కడుపులు ఎలా వచ్చాయి? నిన్న లేవుగా. నిన్నున్న కడుపు నీకు ఇవాళ లేనట్టు నిన్న లేని కడుపు ఇవాళ ఇళ్ళకు కూడా వచ్చింది. ఈ రాంపండితో డ్రామాలు ఆడతారా? దుక్కలాగుండేవాడు ఎలా చచ్చిపోయాడే? పొద్దున్నే పండు సాహిబ్ కొట్టుకెళ్ళి కేజీ మాంసం పట్టుకొచ్చాడు. దేవుడో దేవుడా, గమ్ము రెండు పట్టమే ఆకలి నకలకలాడిపోతుంది అన్నాడు. దేవుడో దేవుడా. అండే బోజయ్య గారు వంకర తాటి చెట్టు కళ్ళు తేరా కొబ్బరి నీళ్ళగారు తీరా తెచ్చేసరికి తాకుండానే వెళ్ళిపోయారేటండి. వెళ్ళిపోలేదా నాన్న సత్యాన్ రోయ్. అవును నువ్వు చచ్చిపోయావు. ఏటిదంతా నేను చెప్పనగా చెప్పకపోతే నువ్వు నిజంగా చస్తావు. చెప్పినా చస్తావు. నేను సచ్చినా సత్తను. అవతల నా కళ్ళు ఎయిటింగ్ ఏం లేదురా. ఆ అమ్మాయిని రేవు దాటించాలి కదా, అందుకోసమని సత్తిపండుగాడు పిత్తిగాడు వేసిన ప్లాను. ఇదిగోనా మీ పాప మీరే పోతారు. రేవు దాటేశాం. రండి రండి. మీ నాన్నగారి కలెక్టర్ అంటగా ఓ సంత మన గురించి మీ నాన్నగారికి చెప్పమ్మా. నేను కలెక్టర్ కూతురునని నీకెవరు చెప్పారమ్మా? మా సత్తిపండు గారు వాడు చెప్పబట్టి నాకు తెలిసింది. వారిని చెవిలో తేగ సందమా పెట్టి తిప్ప వాడికి అబద్ధం చెప్పడరా? అది బాబోయ్, నువ్వు కలెక్టర్ గారి కూతురు అని అనవసరంగా రిస్క్ చేశాను. ఇప్పుడు ఈ విషయం మా రాంపండు గారికి తెలిసిందంటే అవతల కట్టి మా రాంపండు. ఒరేయ్ పండు, నిన్నే పెళ్ళాడతా చూసావా? చూసానే తొంక నా కోడి. నేను రేవు దాటలేనన్నావుగా. పండు దండ పొట్లోనే ఉందా? పండు తీసి మొలతాడు కింద కట్టుకో. పండు వస్తానే టాటా.
పండు పండు ఎర్ర పండు